నా పేరు రాహుల్. నా వయసు 24 సంవత్సరాలు. చూడడానికి బాగుంటాను. ఇంకా అమ్మాయి పేరైతే రమ్య. నేను ఇప్పుడు చెప్పేది రీసెంట్గా అయితే జరిగింది. అది కాలేజీ రోజున నేను బాగా బిజీగా ఉన్నాను. నాకు మూవీకి వెళ్ళాలనిపించింది. ఒకరోజు నేను నా కాలేజీకి డుమ్మా కొట్టి మూవీకి వెళ్ళాను. నేనైతే హాల్లోకి వెళ్ళాను. హాల్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. నేను హాల్ లోపలికి వెళ్ళి నా సీటు ఎక్కడ ఉందా అని చూసుకున్నాను. నా సీటు అయితే చివరి లైన్లో కార్నర్లో వచ్చింది. నేను వెళ్ళి కూర్చున్నాను. తర్వాత నా సీటు పక్కన ఎవరు వస్తారా అని చూస్తున్నాను. ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది. ఇంకా ఆ అమ్మాయి అయితే నా పక్కకు వచ్చి కూర్చుంది. తన వయసు 26 ఉండొచ్చు. చూడటానికి చీకట్లో కొంచెం కనపడకుండా ఉన్నా తను మాత్రం మంచి అందగత్తిలాగానే నాకు కనపడింది. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయింది. తను మూవీని ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా 1.5 అవర్ తర్వాత ఇంటర్వెల్ బ్రేక్ అయితే వచ్చింది. ఇంకా నేను బయటికి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. నేను తింటూ కొంచెం తీసుకోమని తనని అడిగాను. తను వద్దు అన్నది. కానీ నేను తీసుకోండి అని మళ్ళీ అడిగాను. ఇంకా తను కూడా నా దగ్గర నుండి కొంచెం తీసుకుంది. ఇంకా ఇద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. నా గురించి తన గురించి నేను తెలుసుకున్నాం. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. అనుకోకుండా నా చెయ్యి తన చేతికి తగిలింది. నేను వెంటనే సారీ చెప్పాను. తను నో ప్రాబ్లం అని అంది. కొంత సమయం తర్వాత మూవీలో ఒక సీన్ అయితే వచ్చింది. ఆ సీన్ రాగానే తను నా చేతులను గట్టిగా పట్టుకుంది. నేను కూడా తన చేతులను గట్టిగా పట్టుకున్నాను. ఇంకా తను సడన్గా నన్ను అయితే ముద్దు పెట్టేసుకుంది. నేనైతే ఒక్కసారిగా షాక్. నేను అటు ఇటు చూశాను. అందరూ మూవీలో బిజీగా ఉన్నారు. ఇంకా నేను వెంటనే తన వైపు తిరిగి ముద్దు పెట్టేసుకున్నాను. ఇంకా ఇద్దరం కూడా హాల్లో ఉన్నాము అన్న విషయం మర్చిపోయి వేరే లోకానికి వెళ్ళిపోయాం. ఇంకా ఇద్దరం హాల్లో ఏం చెయ్యాలో అన్నీ చేయడం మొదలుపెట్టేశాం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఫుల్గా A to Z ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇంకా తను నా దానిని పట్టుకుని నలపడం స్టార్ట్ చేసింది. నేను కూడా నా చేతులతో తన 2 బాల్స్ని నలపడం స్టార్ట్ చేశాను. ఇంతలో లైట్స్ ఆన్ అయ్యాయి. ఇంకా మూవీ అయిపోయింది అని ఇద్దరం బయటికి వచ్చేసాం. ఇంకా కొంత దూరం అలాగా సరదాగా మాట్లాడుకుంటూ వెళుతూ తను మాల్కి వెళ్దామా అని అడిగింది. నేను ఓకే అన్నాను. తను అంతే వెంటనే వెళ్ళి స్కూటీని తీసుకుని వచ్చింది. ఇద్దరం మాల్కి వెళ్ళాము. ఇద్దరం లిఫ్ట్లోకి వెళ్ళాము. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. సో ఇంకా లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి 3rd ఫ్లోర్ బటన్ అయితే నొక్కాము. లిఫ్ట్లో ఎవరూ లేరు. మేమిద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకా లిఫ్ట్లో లాక్ అవ్వగానే ఇంకా ఇద్దరం గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు కూడా లిఫ్ట్లో ఎవరూ లేరు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం. మేము చేయాల్సింది అంతా చేస్తున్నాం. ఇంకా లిఫ్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది. ఇంకా అలాగా మళ్ళీ 5th ఫ్లోర్కి వెళ్ళి కాసేపు మాల్ అంతా తిరిగేసి అలాగ మళ్ళీ బయటికి వచ్చాం. ఇంకా అప్పుడు టైం అయితే ఈవినింగ్ 7 అయింది. అక్కడ నుంచి మేము పార్క్కి వెళ్ళాము. అక్కడ మేము ఏం చేయాలో అన్నీ చేసాం. అన్నీ అంటే ఇంకా మీకు తెలుసు కదా, వచ్చిన అవకాశాన్ని రాహుల్ పూర్తిగా వినియోగించుకున్నాడు. ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి డ్రెస్ వేసుకొని పార్క్ నుండి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పటికీ రాహుల్ అండ్ రమ్య టచ్లోనే ఉన్నారు. అప్పుడప్పుడు కలుసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.